మీటింగ్స్ పెట్టాలని ఎంతో కోరిక ఉంటుంది కానీ మరి వల్ల అవ్వట్లేదు నాకైతే. అలాగే మరి మిర్యాలగూడ నుంచి మన ఆశీర్వాదం మరి అక్కడ ప్రార్థనకి వెళ్తా ఉంటారండి. వాళ్ళ పాస్టర్ గారు మన సంఘాన్ని చూడాలని ఆశీర్వాదం కూడా మా సంఘాన్ని ఒకసారి చూసి రండి అయ్యగారని పంపించారంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? నిజంగా దేవుడే పంపిస్తున్నారు వాళ్ళని. అంతేనా కాదండి? నేనైతే పిలవలేను చెప్తున్నాను కదా! నేను పిలిచే అంత దాన్ని కాదు. నేనేది చేసి పెట్టలేను, ఏది పిలవలేను. ఒకవేళ వచ్చినా సంతోషంగా కొంతమందన్న చర్చన ఉన్న వాళ్ళందరూ వస్తే చాలా సంతోషంగా ఉంటదనిపిస్తది. కాబట్టి మరి వాళ్ళొచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు వాళ్ళకి చెప్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా! మరి అందరూ కూడా చక్కగా మరి వారి మాటలు వినాలని కోరుకుంటున్నాం. ఏవండీ ఆహ్, వ ఎప్పుడు కూడా మన ఇంట్లో భోజనం బావుంటదా? లేకపోతే ఫంక్షన్‌లోది బావుంటదా? లేకపోతే బయట బావుంటదండి? చెప్పండి. ఫంక్షన్‌లోది బావుంటది కదా! లేకపోతే బయట అప్పుడప్పుడు కదా! ఎప్పుడు ఒకటే అంటే మీకు కూడా నచ్చదు. కానీ మీరు రాకపోతే నేనేం చేయను మరి? నేను ఎవరినన్నా పిలవాలంటే? అవునా కదా! కాబట్టి మీరెప్పుడు క్రమంగా రాగలరనుకోండి, మరి మీరు కూడా మంచి సేవకులవ్వాలని కోరుకుంటున్నా. తర్వాత నా బాధ అప్పుడే అర్థమవుతుంది మీకు. మీరు అతి త్వరలో మీరు ఒక్కళ్ళే కూర్చొని మరి చెప్పుకుంటున్నారనుకో అప్పుడు మీకు అర్థమవుతది. ఆ! కాబట్టి తప్పకుండా మంచి సేవకులు మన మధ్యలో ఉన్నారు. అందరూ జాగ్రత్తగా విని, ఈ లోకంలో మనం ఏం తీసుకెళ్ళలేమండి ఇక్కడి నుంచి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఉత్తమమైనవేవో ఏవండీ వాటి మీద మనసు పెట్టుకోవాలి. ధ్యానం ఉంచుకోవాలి అని ఉంది దేవుని వాక్యం. ఉత్తమమైనవి. ఏవండీ? ఉత్తమం అంటే అన్నిటికంటే ఉన్నతమైనవి. ఏవండీ? బెస్ట్ అనేటువంటిది మనం కోరుకోవాలి. బెస్ట్ అంటే ఏంటండి? ఏవండీ? నాణ్యమైనది మనకి ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీ అనేసి వాచీలు, లేకపోతే బట్టలు ఏవండీ? ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. కానీ మన జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? వాటి మీదే ధ్యానం ఉంచగలుగుతున్నామా? అదేమన్నా పోగొట్టుకుంటున్నామా? అనేటువంటిది మనం చూసుకోవాలి. మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మరియ జీవితం ఏంటండి? తెలుసు కదా మీ అందరికీ కూడా. మరి పాపాత్మురాలుగా బ్రతికినటువంటి ఆవిడ. ఏవండీ? అలాంటి ఆవిడ నిజంగా తన జీవితంలో వ్యర్థమైపోయిన సమయాన్ని బట్టి ఎంతో బాధపడి ఇంకెప్పుడు కూడా యేసు ప్రభు పాదాల చెంతే కూర్చొని ఉండేదంటండి. అది ఆయన మాటలు ప్రతి మాట కూడా ఆవిడని ఎంతో ఆకర్షించేవి. మరి మనం కూడా మనకున్నటువంటి సమయం మనం ఏమన్నా ఇప్పటి వరకు మరి దేవుని కోసం ఎన్ని కార్యాలు చేసేసామండి? ఏమన్నా చేసామా? యేసు ప్రభు కోసం మనం ఏమైనా కార్యాలు చేసామా? ఆయన మన కోసం చేశారు. ఏవండీ? ప్రతీదీ ఒక లెక్క వేసుకొని చూస్తే ఏవండీ? ఆయనే మన కోసం చేశారు. మనమేమి ఆయన కోసం చేయాలి. కొంచెం వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకొని, కాస్తంత ఆరాధించుకొని వెళితే ఎంతో సంతోషపడతారాయన. కాబట్టి తప్పకుండా మంచి సేవకులు మరి మన మధ్యకి రావడం నేనెంతో సంతోషపడుతున్నాను. మరి నిండైన వందనాలు వాళ్ళకి చెప్తున్నాను. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి నమస్కరిస్తున్నా. మరి సమయాన్ని వృధా చేయకుండా మరి దేవుని సేవకులకి ఇస్తున్నాం. మరి అందరూ కూడా మరి దేవుని సేవకులు వస్తుంటే చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దామండి. దేవుని సేవకుల్ని కనపరచడం కూడా సంతోషం. వందనాలు. ఈ సమయమందు ప్రత్యేకంగా దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను ప్రేమించి నేను అడిగినప్పుడు నాకు ఈ సమయం ఇచ్చినటువంటి మరి పాస్టమ్మ గారికి, చేరి వచ్చిన సంఘానికి, పెద్దలకు, తోటి మరి దైవజనులు, సేవకులు మన మధ్యన బయట ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మిర్యాలగూడ ప్రాంతము నుంచి గురువారం రోజు ఉట్లపల్లిలో ఓట్లపల్లె ఆ గ్రామంలో కృతజ్ఞత కూడుకుంటే రావటం జరిగింది. మరి అదేవిధంగా రాత్రి మరి జీలుగుమల్లిలో ధనంజయ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక ప్రార్థన ఉంటే అక్కడ ఉండి మరి నేను మిర్యాలగూడ ప్రాంతం అంత దూరం రాత్రి ఉదయం వెళ్ళలేక మరి ఈ రోజున మీ మధ్యకి రావటం జరిగింది. ఇంకొకటి మరి ఇంతకుముందు మీ సంఘానికి వచ్చిన ఆశీర్వాదం జ్యోతి వాళ్ళు కూడా అన్నయ్య ఒకసారి మా సంఘాన్ని దర్శించరా చూసిరా అని చెప్పటం జరిగింది. మరి అందును బట్టి ఏదేమైనప్పటికి కూడా ఇది దేవుని కృప అని నేను నమ్ముతూ ఉన్నాను. మనుషుల ప్రయత్నాలు కాదు కానీ
ఇది దేవుని చిత్తం కదమ్మా. రైట్. ఇందాల పాస్టమ్మ గారు చెప్పారు అందరూ సంతోషంగా ఉన్నారని. కొంతమంది చేతులు ఎత్తలా, కొంతమంది సగమే ఎత్తారు. అంటే సగం సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకున్నారు అమ్మా? నేను కొంచెం ప్రశ్నలు అడుగుతుంటా. ప్రశ్నలు అడగకముందు పాస్టమ్ గారు నేను ఎంత సమయం చెప్పాలా? కరెక్ట్గా చెప్పండి. నేను ఎంత చెప్పమంటే అంతే చెప్పండి. ముందుకి వెళ్ళను చెప్పండి. ఇంత టైం అంటే అంతే. అట్టానొద్దండి. ఇంత అంటే ఎంత లెక్కైనా పోద్దామా? అసలు ఈ అయ్యగారులకు ఉన్న ఇదేంటంటే మౌత్ పట్టుకుంటే ఆగరేక అమ్మ గుర్రం ఎక్కినట్టే. అయ్యగారికి మౌత్ తీయకూడదంట యవనస్తుడికి. చెప్పట్లా మీరు అమ్మ? చెప్పాలా? యవనస్తుడికి ఏమి ఇవ్వకూడదు? పెద్దగా చెప్పండి. ఏమి ఇవ్వకూడదు? యవనస్తులకి ఏమి ఇవ్వకూడదు? ఓకే అండి. 30 నిమిషాలు. రైట్. థ్యాంక్ యూ. అయ్యగారికి మౌత్ ఇవ్వకూడదు, యవనస్తుడికి బైక్ ఇవ్వకూడదు. ఏమండి అవునా కాదా? అయ్యగారికి మౌత్ అర్ధ గంట అంటే గంట అంటాడు. యవనస్తుడు బైక్ ఇస్తే వీడు 40లో పోరంటే 80లో పోతాడు. ఏ చెట్టుకో గుద్దు వస్తాడు. అయిపోయేవాడు పని కదండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎత్తిన చేతులు పండగ, ఎత్తని చేతులు దండగా, కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగా, మరల మరల రాదండి ఈ అవకాశం, మరల మరల రాదండి ఈ అవకాశం, మనోహరం మహాబలం యేసయ్య దర్శనం, మహాబలం యేసయ్య దర్శనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే అండి. నేను ఒక 25 నిమిషాల్లోనే నా ప్రసంగాన్ని ముగిస్తానండి. అర్ధగంట ఇచ్చారు. నేను ఒక 5 నిమిషాలు మీకు బోనస్గానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. రైట్. ఈరోజున మన ధ్యానాంశము యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము. యోహాను రాసిన 3వ పత్రిక. అమ్మా ఏందయ్య గారు అధ్యాయం చెప్పలేదని ఎవరు అనరే? అది మీరు అనలేదేంటి? కానీ ఏందయ్య గారు అధ్యాయం చెప్పలేదని అనలేదే? ఎవరికి ప్రశ్న రాలేదా? ఏంటయ్య గారు డైరెక్ట్గా 2వ వచనం చెప్తున్నారు, మరి అధ్యాయం చెప్పరంటే అందుట్లో ఉంది ఒకటే అధ్యాయం అండి. అందుకనే 2వ వచనం అన్న మీరు కరెక్ట్ చదువుతున్నారు. రైట్. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. రైట్ అండి. ఈ చదవబడిన వాక్యాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక నాకెళ్ళి చూడాలమ్మా. బైబిల్ వద్దు, ఇక నాకెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా అమ్మగారు మీరు కొద్దిగా ఆగిన వాళ్ళు చెప్తా. చెప్పండి అమ్మ, ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఈ వాక్యాన్ని చదువుకున్నాం, ఏం చేయాలి అని ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనములో చూడండి అమ్మ ఏం చేసిండో ఇస్సాకు. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనము. త్వరగా నాకు కొద్ది సమయమే. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. సరిపోద్దమ్మా. ఓకే. మనము ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని ఏం చేయాలా? ధ్యానము చెయ్యాలి. ఈ రోజుల్లో చాలా మంది యోగా చేస్తున్నారు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా చెప్పండి. బయట నిలవనేలా లోపలికి. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఓకే అండి. అయితే
ఈ చదవబడినటువంటి లేఖనాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానము చెయ్యాలి. ఈ రోజుల్లో చాలామంది యోగా చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ దేని కొరకు? శరీరము కొరకే చేస్తున్నారు కదండి. కానీ దేవుని సన్నిధిలో మనము చేయవలసిందంటే ఆత్మకు కావలసినటువంటి చెప్పండి, యోగాను చెయ్యాలి. బయటేమో శరీరానికి సంబంధించి చేస్తాము, లోపలికి వచ్చినప్పుడు ఏందండి ఆత్మకు సంబంధించిన వాటిని చేయాలండి. రైట్. అయితే ఈరోజు మన అంశము వర్ధిల్లుట అనే అంశం గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. వర్ధిల్లుట అంటే ఏంటి? అమ్మ ఎవరు మౌనంగా ఉండకూడదు. అమ్మగారు మీరు టకా సంఘస్థులే చెప్పాలి. అమ్మగారే టకా చెప్పేస్తుంది, మార్కులని అమ్మగారికే వస్తున్నాయి. మీరు అమ్మ కదా, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, యేసయ్యా ఇంత మంచి దేవుడని ఎరుగక. ఆమేన్. అవునండి, మనకు అర్థం కాకపోతే తమ్ముడు ఏమవుతాము? అర్థం కాకపోతే చెప్పాలా? మీరు త్వరగా చెప్తే త్వరగా, అర్థం కాలేదనుకో మనం ఏమైపోతాం? వ్యర్థమైపోతాం. అంతేనమ్మా. ఇప్పుడు సిలబస్ అర్థం కాలేదనుకో వాడు ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. అంతేనా? మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా మన ఆత్మీయ జీవితాలు ఏమైపోతాయమ్మా? వ్యర్థమైపోతాయి. వస్తున్నామా, విన్నామా, వెళ్ళిపోయినామా, ఇంతే ఉంటుంది కదా. ఈ రోజున దేవుని వాక్యం అంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లటం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి పొందటం. అమ్మా, వర్ధిల్లటం అంటే అభివృద్ధి ఇంకా ఫలించటం, ఇంకా ఆశీర్వదించబడటం. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా ఈ రోజు నుంచి దేవుడు మనలను వర్ధిల్లింపచేయునుగాక. ఆమేన్. రైట్. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనమండి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 31వ వచనము. క్రిందకు వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. సరిపోద్దండి. ఒక చెట్టు ఎదగాలి అంటే దాని వేరులు చెప్పండమ్మా. మనందరికీ తెలుసు, ఒక రైతు అంట, వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతూ ఉన్నాడంట. ఏమండి, కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి చెప్పాలి? అందరు నాకెళ్ళి కొత్త అయ్యగారు కొత్తగా చూస్తున్నారు. అమ్మ ఎక్కడ పడ్డాయి? అమ్మో డైరెక్ట్గా వెళ్ళిపోయారు. ఒక్కసారి 100 మార్కుల కాడికి వెళ్ళిపోయారు. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. అవి ఆకాశ పక్షులు వచ్చి మృంగివేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, మొలిశాయి, కానీ ఏమి లేదు. అది వేరు లేనందున కొంతకాలమైన తర్వాత ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయిందండి. అయితే ఈ రోజున నీవు నేను కూడా ఒక చెట్టు ఏ విధంగా అయితే వేళ్ళు భూమిలోనికి పాతుకొని పోతే, భూమిలోనికి వెళితే ఆ చెట్టు పైకి ఏ విధంగా అయితే పెరుగుతుందో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము కూడా ప్రార్థనలో లోతునకు నడిపించబడాలండి. ఏమండి, లోతునకు మనము నడిపించబడినప్పుడే మనము కూడా ఫలిస్తాం. అయితే దేవుడు మనలను వర్ధిల్లే వారిగా ఉండాలని ఆశిస్తున్నాడండి. అయితే మానవుడు ఏం చేశాడంటే పాపానికి ఏమిచ్చాడండి? చోటిచ్చాడు.
పాపానికి చోటిచ్చి ఆ దినదినము కూడా కృషించి నశించిపోవటమే చూస్తున్నాం. ఈ లోకములో చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపానికి చోటిస్తున్నారండి. అయితే ఒక వ్యక్తి క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అతనిలో ఉన్న చెప్పండి పాప బీజము తీసివేయబడుతుంది, దేవుని బీజము విత్తబడుతుంది. కనుక అతడు తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాడండి. అందుకనే అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవునండి, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మా బాహ్య పురుషుడు కృషించినను అంటే ఈయన శరీరము గురించి ఆలోచన చేయట్లేదండి. మరి దేని గురించి అంటే ఆంతర్య పురుషుడు గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆంతర్య పురుషుడు అంట దినదినము కూడా ఏమవ్వాలండి, నూతన. అవునా, మనము ఎంతసేపటికి శరీరము గురించి పై వాటి గురించే ఆలోచన చేస్తున్నాము, కానీ దేవుని వాక్యం అంటుంది మన అంతరంగము గురించి ఆలోచన చెయ్యాలంట. అయితే ఈనాడు మనుషులు ఎలాగున్నారంటే కేవలము ఆర్థిక పరంగాను, ఆరోగ్య పరంగాను, లౌకిక విషయాల్లో వర్ధిల్లాలని ఆశిస్తూ ఉన్నారండి. ఒకటి ఆర్థిక పరంగా అంటే, ఆర్థిక పరం అంటే డబ్బు పరంగా, ఏమండి, ఇళ్ల పరంగా వీటిని ఆలోచన చేస్తున్నారు. ఆరోగ్య పరంగా ఏదైనా కొంచెం సమస్య, అనారోగ్యం వచ్చిందనుకో ఏం చేస్తారండి? అమ్మా, జ్వరం వచ్చిందంటే ఏం చేస్తారు? రోగం వచ్చిందంటే ఏం చేస్తారు? వెంటనే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి హాస్పిటల్కి పోయాక అమ్మగారికి ఫోన్ చేస్తారు, అమ్మ కొంచెం ప్రార్థన చేయండి. అప్పుడు చేస్తారు, ఎక్కడికి రారు, ముందు అక్కడికే వెళతారు. ఏమండి, హాస్పిటల్కి అమ్మ కుదరలేదు అనుకోకుండా గబక్కని వెళ్ళిపోయి అంబులెన్స్ వచ్చిందాక అక్కడే ఉంచుతారు మనిషిని. వాడు కడుపులో పోయి అటు కొట్టుకున్నా ఇటు కొట్టుకున్నా మంచంలోనే ఉంచుతారు. కానీ అప్పుడు అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఏమండి అమ్మ గుర్తొస్తాడా? రారు. అంబులెన్స్ ఫోన్ చేస్తారు, అది అర్ధగంట అయినా గంట అయినా అట్నే ఉంటారు. దాన్ని ఎక్కించుకుని హాస్పిటల్కి పోయాక అప్పుడు గుర్తొచ్చి అమ్మగారు చిన్న ప్రార్థన చేయండి. ఏంటనంటే ఏం గంట సేపు అయిందమ్మ మా అమ్మాయి కడుపులో. ఏమండి, మనుషులు ఏం చేస్తున్నారంటే ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, లౌకిక విషయాల గురించి ఆలోచన చేస్తున్నారు, తృష్ణ కలిగి ఉంటున్నారు. అందుకనే దేవుని వాక్యము ఈ రోజున ఏమైపోయిందండి? తారుమారైపోయింది. దేవుడేమో ఆత్మలో వర్ధిల్లుచు చెప్పండి అన్ని విషయాల్లో. అవును, కానీ ఈ రోజున మనుషులు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు, కానీ ఆత్మలోకి వచ్చేసరికి చల్లగా అయిపోతున్నారు కదమ్మా. మరి ఒళ్ళంతా చలిజ్వరం వచ్చినట్టు అయిపోతున్నారు. చల్లగా ఉంటుంది కదా ఒక్కోసారి. చచ్చిపోయినోడు ఒళ్ళు ఎట్టుంటుందండి బాబు? చల్లగా అయినట్టు అవుతున్నారు. లోక విషయాల్లో మాత్రము మంట కలిగి, రోషం కలిగి, వాడికంటే నేను అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అయితే అలాంటి వారి గురించి దేవుని వాక్యం ఏమంటుందంటే మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనమండి. అలాంటి మనుషులను గూర్చి, లోక సంబంధమైన మనుషులను గురించి అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టినా సరిపోద్దాం. ఎలాగున్నారంట? సున్నము కొట్టిన సమాధి ఎలాగుంటుందండి? పెద్ద చెప్పండి, ఎలాగుంటుంది?
చెప్పండి, ఒకసారి నోరు తెరవండి, ఒక మాట మాట్లాడండి, ముత్యాలు రాలవలండి. అమ్మా ఎలాగుంటుందండి? తెల్లగా ఉంటుంది, శృంగారంగా ఉంటుంది, అవునా కాదా? లోన బతికున్నప్పుడు ముద్ద బువ్వ బెట్టరు కానీ అమ్మా చనిపోయాక ఏం చేస్తారు? అబ్బో, వాళ్ళకి పాలరాతితో సమాధి కడతారు, జనానికేమో ఇక్కడ యాటలు కోస్తారు. ఏమండి? ఆంధ్రాలో అయితే గిన్నెలు కూడా పంచుతున్నారండి, మరి ఇక్కడ ఉందో లేదో కానీ. అసలు ఈ మధ్య మాది ఆంధ్ర అండి, కృష్ణా జిల్లా మాది. మా అమ్మగారింటికి వెళ్తే అసలు అన్ని జ్ఞాపకార్థ కోడి గిన్నెలు, పుష్పాలంకరణ గిన్నెలు ఇవి ఎక్కువైపోయినాయండి. ప్లాస్టిక్ స్టీల్ కొనే పనే లేదు అసలేక. మొత్తం ఈడితోనే ఆ సెల్ఫ్లన్నీ నిండిపోయినాయండి. ఒకప్పుడు లేవు అండి, ఇప్పుడు ఎవరు చూసిన ప్లేట్లు, గిన్నెలు, బాక్సులు వీటితోనే నిండిపోతుంది. మరి మీ ఇళ్లలో ఉన్నాయో లేవో కానీ మా అమ్మగారింటికి ఆడ పోతే అనేది, అయ్యో ఈ గిన్నె దేశ పోరాదంటే నేనేం చేసుకున్నాను అని. దేశపోయి మేమేం చేసుకుంటాం ముసలోళ్ళం అంటారు. ఏమండి? కనుక ఈ రోజున మనుషులు ఎలాగున్నారంటే సున్నము కొట్టిన, అవునండి, పైకి చూడటానికి చక్కగా వస్త్రధారణ ఉంటుంది, ఏమండి, చూడటానికి మంచిగా అలంకరించుకుంటున్నారు, కానీ లోన మాత్రం ఏముంటుంది చెప్పండి? ఏమంటారమ్మా? చెప్పండి, నాకు కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా, ఏమంటారు? ఈడి కడుపు నిండా ఏముందంట? కుళ్ళుందంట అమ్మా, అవునా కాదా? వీడు పైకి పెదాల మీద తేనెలొలికే మాటలు మాట్లాడుతున్నారు, కానీ లోన మొత్తం విషమేనంటండి ఉండేది కదా. అవును, భక్తుడు అంటున్నాడు, పాముకైతేనంట ఎక్కడ ఉంటుందండి? తలలో ఉంటుంది. తేలుకైతే మనిషికి నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా తీన సర్పానయ్యా. ఆమె కదమ్మా, మనిషి నిలువెల్లా. ఒక్కొక్కళ్ళు అంటారండి, వీడికి ఒళ్ళంతా వీడికి ఒళ్ళంతా విషమేనండి, అవునా కాదండి? ఈ రోజున మనుషులంట, నా ప్రియమైన దేవుని సంగమా, సున్నము కొట్టిన సమాధిలాగా ఉన్నారంట. లోక సంబంధమైన మనుషుల గురించి యేసు ప్రభు చెప్తున్నారు, మీరు పైకి చూడటానికి సున్నము కొట్టిన సమాధిలాగా ఉన్నారు, కానీ లోన కల్మషంతో, కక్షలతో. ఏమండి? తల్లికి బిడ్డకి గొడవ అయితే అంటది, సచ్చినా నేను నీ గడప అంటారా లేదా? అంత గట్టి తీర్మానం తీసుకుంటారండి, అవునా కాదా? తల్లి కూతురే, మళ్ళీ బయటోళ్ళు కాదండి. సచ్చినా నీ గడప దొక్కన అంటారు. ఇక సత్య ఏం దొక్కుద్ది అమ్మ? చూడండి మనుషులు ఎలాగుంటున్నారో. అందుకనే దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం ఏం చేయాలంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అండి. నాకు ఇంకా కొద్ది సమయం ఏముందో, త్వరగా ముగిస్తాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, దేవుని వాక్యం ఏమని చెప్తున్నాడు? మనము వర్ధిల్లాలి అంటే, మనం ఆశీర్వదించబడాలి అంటే, మనము ఫలించాలంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు. అవునండి, దేవుని రాజ్యం అంటే ఏంది? దేవుని నీతి అంటే ఏంది? ఎలాగెతకాల చెప్పండి అండి. ఏంటి రాజ్యం అంటే ఏంది? నీతి అంటే ఏంది? మనకు తెలియాలగా అమ్మా. రాజ్యం అంటే రాజ్యాలు పట్టుకొని పోయి ఎదుకుదామా? చెప్పండి. నీతి రాజ్యం అంటే ఏంటంటే, ఒక రోజున యేసు ప్రభువారు బేతానియా గ్రామములో ఉన్న ఒక కుటుంబానికి వచ్చారు. ఎవరాళ్ళు చెప్పాలా? మీరు చెప్పాలా అమ్మా? వెరీ గుడ్. మరియా, మార్తా, లాజర్ కదండి. ఆ కుటుంబానికి వచ్చినప్పుడు మార్తేమో చెప్పండి అమ్మా, చెప్పండి, పనులు చేస్తుంది. మరియేమో ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు. అది దేవుని రాజ్యము, దేవుని నీతి అంటే అండి, దేవుని మాటలే వింటాం అంతే. మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. దేవుని వాక్యము మన ఎదుట ఉంటే అదే ఆయన రాజ్యము, ఆయన నీతి అండి.
అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి దేవుని వాక్యం చెబుతుంటే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము, మనుషులు ఏం చేస్తున్నారో చూద్దాండి. దేవుడేమో నా రాజ్యాన్ని, నా నీతిని వెతకడం చెబుతూ ఉంటే, చదవండి అమ్మా. 2వ అధ్యాయము 21వ వచనం, ఫిలిప్పీలకు రాసి అందరూ తన సొంత కార్యములే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మనుషులందరూ అంటా కూడండి సొంత కార్యాలే దేవుని కార్యాన్ని. అవునండి, నేను పనిచేసే సంఘంలోనండి ఏదైనా పండగ వస్తే అందరిని పిలిచి, అమ్మ ఈ ఒక్కరోజు మందిరానికి మరి ఏదన్నా మీకు చేతనైన పని చేయండి అంటే, ఒక ఆమె అంటారు, అయ్యగారు నేను కొంచెం పొలంలోకి పోవాలి అయ్యగారు అంట. అమ్మ సంవత్సరంలో ఒక్కసారి నీకు అవకాశం వస్తుంది, ఏంటి దేవుని పని చేయటానికి. ఆమె అంటది, అయ్యగారు నేను ఈరోజు కుదరదులే కానీ ఈసారి పండక్కే అని అంటది. అంటే నేనంట, అమ్మా ఇవాళ ఇంట్లో తెలుసండి, ఇవాళ ఇంట్లో రేపు మట్లో, ఇవాళ ఇంట్లో రేపు మట్లో, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అందరూ చప్పట్లు కొడదండి అమ్మా. ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ఇవాళ ఇంట్లో, ఇవాళ ఇంట్లో, ఇవాళ ఇంట్లో రేపు మట్లో, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇవాళ ఇంట్లో ఉన్నావు, రేపు అది. ఈరోజు నీకు సమయం వచ్చింది, నీవు వాయిదా. ఇది విలువైన పని అండి. దేవుని పని అంటే చాలా విలువైంది. అందుకనే భక్తుడు అంటున్నాడు, 1000 దినాలు గడుపుట కంటే ఎక్కడమ్మా దేవుని అద్దం ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే. అవునండి, ఎంత విలువైన సమయం అండి నా ప్రియమైన దేవుని సంగమ. అందుకే మనుషులందరూ కూడా అంటండి ఏం చేస్తున్నారంటే, దేవుని కార్యాలు ప్రక్కన పెడుతున్నారు, సొంత కార్యాల కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మికంగా చెప్పండి వర్ధిల్లలేకపోతున్నారు. అది మొదటి కారణం అండి. వర్ధిల్లలేకపోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని పనిని వాయిదా వేస్తున్నారు, దేవుని పనిని ప్రక్కన పెడుతున్నారు. వారు సొంత కార్యాల కోసము ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేకపోతున్నారు. నిజమైనటువంటి క్రైస్తవ భక్తి అనేది అనుకరణ కాదండి, ఆచరించేది. ఎవరో వాళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళు వస్తున్నారు కానీ మనం మందిరానికి రావటం కాదండి. అది లోకం చేసే పని. లోకం ఒకప్పుడు ఏం చేసేదంటే, ఎక్కడన్నా డ్రామాలు వేస్తుంటే వీళ్ళతో పాటు ఇంకొకళ్ళని కూడా ఏం చేసేవాళ్ళండి, ఆ డ్యాన్స్ చేస్తున్నారంట రాండని పండుకున్న ఆమెను కూడా గుంజుకొని పోయాడు. భక్తి అనేది అలాంటిది కాదండి. మనం స్వతహాగా దేవుని మందిరానికి రావాలి. ఎవరో పిలిస్తే వచ్చారు అంటే అది మనకు ఆశీర్వాదం కాదండి. మనం మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో దేవుని సన్నిధికి రావాలండి. వచ్చినప్పుడే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అయితే మానవుడు పతనమయ్యి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు. ఎక్కడ ఎప్పుడు చెప్పాలమ్మా? మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఎక్కడంటే ఏదేను తోటలో ఆ దేవుడే పిలచే, ఏదేను తోటలో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే, దేవుని ఎదుట
ఎదుటకు ఆదాము దాగెను, దేవుని ఎదుటకు ఆదాము దాగెను, అటులానే నీవును దాగేదవా, అటులానే నీవును దాగేదవా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా. ఆమేన్. మానవుడు విచక్షణ జ్ఞానము కోల్పోయి చూసిన దానినంతా కూడా అనుసరిస్తూ ఉన్నాడండి. జ్ఞానాన్ని కోల్పోయి చూసిన దానినంతా అనుసరిస్తూ ఉంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. యెషయా గ్రంథము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి అని దేవుని వాక్యము చెప్పుచున్నదండి. అమ్మా, మనందరము కూడా చెప్పండి, గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. కారణం ఏంటంటే గొర్రెలంట అమ్మా అమాయకమైనవి. కారణం ఏంటంటే ఒక గొర్రె చెప్పండి అండి, ఏది చేస్తే అంతేనా కదా, ఒక గొర్రె దూకిందనుకో ఇక మిగిలినవన్నీ అదండి. మనుషులు కూడా కొన్నిసార్లు అంటారు ఇదంతా గొర్రె దాటి లెక్క, అంటే ఒకళ్ళు ఎడిపోతే మిగిలిన వాళ్ళు కూడా గొర్రె లెక్కనేనండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, మనుష్యుడు గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతున్నాడు. కాబట్టి ఏమండి, కాపరి ఉన్నప్పుడేమో కాపరిని అనుసరిస్తాయి. అమ్మా, గొర్రెలకేమో కాపరి ఎక్కడుంటాడండి చెప్పండి అమ్మా, ముందుంటాడు. మేకలకి వాటికి ముందుంటే అయా పెద్ద మేకలకు ముందున్నాడు అనుకో, ఏమైంది ఇక్కడే ఉంటాయి ముందు పోవటమే వెనక పోవటమే అంతే కదండి, అవునా కాదా? కాబట్టి గొర్రెలకేమో కాపరి ముందు ఉంటాడు, కాపరి ఎటు వెళితే అవి కూడా అటే కదా. కాబట్టి అమాయకమైనటువంటి మనలను కాపరి లేక తిరుగుతున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు వారంట ఈ లోకానికి. అయితే ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే గొర్రెల వలె ఒక వ్యక్తి ఏది చేస్తే మిగిలిన వారు కూడా చేస్తున్నారు లేదా. ఆ పక్కింటి అమ్మ డబ్బులుండి 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుందనుకో, ఈ ఇంటి అమ్మ డబ్బులు లేకపోయినా ఏమంటది ఏమండి చెప్పండి, ఆయన కట్టించుండు మనం కూడా అంటదా లేదండి. అదే బంగారం పెట్టాల్సింది కాదు, ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందంట, సంవత్సరానికి కానీ ఇడిపోతే అమ్మా రెన్యువల్ లేదంటే కాదు, మనం చదువుకోవాల్సిందే. ఎందుకంటే సంవత్సరాలు దాంట్లోనే పెట్టి అక్కడ తిప్పుతున్నారు. గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టిందండి, ఒక సంవత్సరానికి నువ్వు ఇడిపించుకోకపోతే వడ్డీ కడతాను. నువ్వు ఎక్కడ తెస్తావు, తెచ్చి కట్టి తెచ్చుకోవాలి అంట పెట్టారు. ఏమండి, కనుక ఈరోజు మనుషులు ఎలాగున్నారంటే అదిగో వారు అది చేశారు అంతకంటే మనం ఎక్కువ. అలాగని ఒకరిని చూసి ఒకరు ఏమైపోతున్నారంటేనండి పూర్తిగా ఏది చేస్తే వాడికంటే చాలు. అందరూ ఈ మాట దయచేసి చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభము. నా చిన్నతనంలో సినిమా అంతా అయిపోయిన తర్వాత శుభం అని పడేది. మరి ఇప్పుడు పడుతుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు శుభం. శుభం అంటే
ఆ? ఏమంటున్నది? అయిపోయిందా? ఓకే, వందనాలండి, ముగిస్తాను. శుభం అంటే మంచి. పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా మరి బంగారమే. దేవునికి మహిమ కలుగుతుందా. ఓకే, థ్యాంక్ యూ. శుభము అంటే ఏంటి ఏమనుకున్నాము? మంచి. చాలా థ్యాంక్ యూ. వందనాలు నాన్న నీకు. గాడ్ బ్లెస్ యు. పరలోకము నుండి దేవదూత దిగివచ్చి కన్యమరితో, అమ్మ నీకు శుభము అన్నాడు. ఏం శుభం కలిగింది ఆమెకు? దేవుని కుమారుడు గర్భములో పడగానే కాబోయే భర్త యోసేపు ఆమెను విడనాడాలి అని అనుకున్నాడు. ఇదేం శుభము? ఆమె బహిరంగంగా బయటకు వచ్చి, ప్రభు నన్ను కటాక్షించాడు, ఇదిగో నేను కన్యకనైనా కూడా ఒక కుమారుణ్ణి కనబోతూ ఉన్నాను అని చెప్తే, ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుద్ది. ఇదేం శుభము? అవును, సుఖ ప్రసవం ఏమైనా కలిగిందా? మంచి స్థలము, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో ఆ బిడ్డను ప్రసవించిందా? లేదు లేదు. ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఏసీ బస్సులు లేవు. ఈ రోజుల్లో చాలా భయానకమైన ఈ రోజుల్లో అంత సుఖ ప్రయాణాలు, సుఖమైన వసతులు ఒక్క నర్సు కూడా తనకు లేదు. ఇది శుభమా? పుట్టగానే తన బిడ్డను చంపడానికి హేరోదు ఖడ్గం ఎత్తాడు. ఇదేం శుభము? నా భార్య వాళ్ళ తాతయ్య గారు ఒక పద్యం రాశాడు, దానికి నేనే స్వరకల్పన చేశాను. చాలా దుఃఖం వస్తుంది, అది ఎప్పుడు పాడినా కూడా నాకు చాలా దుఃఖం వస్తుంది. దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ. మరియా అనుకుంటూ ఉంది, దేవుడంటే చుక్కలనే ఊయలుగా చేసుకొని రావచ్చు కదా, చంద్రునిపై అడుగుపెట్టి ఉండొచ్చు కదా, గగనసీమలో విహారం చేస్తూ నేను దేవుణ్ణిరా అంటే సరిపోదా? లేదా చుక్కల దాకా ఈ మేఘాలలో దాకా ఆయనను తీసుకొస్తే సరిపోదా? నరుడుగా రావడం ఎందుకు? ఒక మాట అంటే మాకు వినబడదా? దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. కొట్టంలో పుట్టడతాడా దేవుడంటే? హిమపర్వతాలు, సుందరమైన సరస్సులు, సముద్రాలు, తాను సృష్టించిన చక్కని చుక్కలు, ఇవన్నీ ఉండగా పశుల కొట్టంలో జన్మించడం ఇదేమి శుభము? దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. నీ కోడలు గర్భవతి అయింది, తినవే అని తిని 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 పిండం చాలా లావు కావాలి, సర్జరీ కావాలి, అప్పుడు కానీ ఆ బిడ్డ పుట్టింది.
కానీ కన్యమరియకు అలాంటి హాస్పిటల్స్, దాదీలు, నర్సులు ఎవరు, డాక్టర్స్ లేరు, యోసేపు మరియలు తప్ప. దేవుడు నరుడుగా దిగుటయే హీనమౌ, కొట్టాన బుట్టుట ఘోరమకట. ఆ మంత్రసాని మగువల్ పలుకరింపగలేరు, పురుడైన జరుగ దబ్బురము కాదే. సరిగా పురుడైనా కూడా జరగలేదు, ఇది ఆశ్చర్యమే. మంత్రసాని మగువల్ మందలింపగలేరు, పురుడైన జరుగ దపురము కాదే. నల్ల పిపాసితుడే రోదు నాకు నందరిమెడి న్యాయమేమో, చిట్టి పాపకి వలనెట్లు గిట్టు నొక్కో. అవును, దేవుని కుమారుడు జన్మించాడని తెలిసిందట రాజుకు. హేరోదు రాజు రథాన్ని పంపాడు, పూలహారాల్ని పంపారు లోకరాజులు. లేదు లేదు, పసికందుగా ఉండగానే రాజు గుండెలో భయాన్ని పుట్టించాడేంటి? ఇదేం శుభము? ఖడ్గాన్ని పంపి బెత్లెహేము దాని సకల ప్రాంతాల్లో ఉన్న శిశువుల 2 ఏళ్ల లోపు ఉన్న శిశువులందరినీ కూడా చంపించాడు. ఇది శుభమా? చాలా ఆశ్చర్యం. నేటి సంఘము, ప్రభు యొక్క సంఘము శుభము. ఇది శుభమా? ఏముంది, వాళ్ళకన్నీ శ్రమలే. ప్రభువును అంగీకరిస్తే, ప్రభువును హృదయ గర్భములు ధరిస్తే ఇదేం శుభము? నల్ల పిపాసితుడే రోదు నాకు నందరిమెడి న్యాయమేమో, చిట్టి పాపకి వలనెట్లు గిట్టు నొక్కో. మరి దేవదూత ఏమన్నాడు? సిరులు సింహాసనం శ్రీయేసుకేననే, గాబ్రియేలు వచనంబు గాలిపాలే. ఏమన్నాడండి? సిరులు సింహాసనం శ్రీయేసుకే అన్నాడు. దావీదు యొక్క సింహాసనంపై కూర్చుండి ఆయన పరిపాలిస్తాడు, ఆయన రాజ్యము అంతము లేనిదన్నాడు. ఇవన్నీ అబద్ధాల, గాలి మాటల? సిరులు సింహాసనం శ్రీయేసుకేననే, గాబ్రియేలు వచనంబు గాలిపాలే. పచ్చి బాలింతనేమో ఈ పయనమేమో, యేసునాథా యేసునాథా, పచ్చి బాలింతనేమో ఈ పయనమేమో. లోకరీతిగా పెద్ద ఘనత, శుభాలు, గౌరవాలు ప్రభు కొరకు నిలిచినప్పుడు మనకు లేకపోవచ్చు. మరి ఏంటి శుభము? అల్లావుద్దీన్ అద్భుత దీపమా? నిమిషంలో బిల్డింగ్స్ కావాలి, నిమిషంలో భూములు రావాలి, నిమిషంలో నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే దేవుడు ఇవ్వలేడా? నిమిషంలో దేశమే, ప్రపంచమే మా వశమైపోవాలంటే దేవుడు ఇవ్వలేడా? ఇదేం శుభము?
తలవాల్చుటకైనా స్థలం లేదే. పక్షులకు గుళ్ళు, నక్కలకు బొరియలున్నవి, నా కుమారునికి తలవాల్చుటకైనా స్థలం లేదు. చాలాసార్లు ఆశీర్వాదాలు మన వెంట ఉన్నప్పుడు ఆశీర్వాదకర్తను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆశీర్వాదాలు మన వెంట రానప్పుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఎక్కడో నిలిచిపోయాడు అని అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరమైన మాట, నీకు శుభమని వదిలిపెట్టలేదు దేవదూత. దేవుడు మనల్ని సగంలోనే వదిలిపెట్టే దేవుడు కాదు. సమాప్తమయ్యను, సంపూర్ణం చేసే దేవుడు, మనలను సంపూర్ణంగా ఆశీర్వదించే దేవుడు. మరి ఏంటి, ఏముంది ఈయనలో? పరలోకం నుండి దేవదూత దిగివచ్చి, అవును నీకు శుభము, నీకు కుమారుడు పుడతాడు అంటే సరిపోయిందా? లేదు, ఒక చక్కని మాట ఉంది. దయచేసి చూడండి, 30వ వచనం, 29, 30 వచనం చదువునానా. ఆమె ఆ మాటకు ఆ ఆ ఆ ఆ కృప పొందితివి. కానీ ఏం కృప అది? కృప 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 అంటారు. ఏం కృప? 28వ వచనము, శుభము అన్న పక్కన మరొక మాట ఉంది చూడండి. శుభము అన్న పక్కన చెప్తలేరు నానా, మనకు కంటతో వస్తుంది కదా ఇది. శుభము అని వదిలేశాడా? చెప్పరేంటి నానా? ప్రభువు నీకు, అది చెప్తలేరు నానా. ఏం శుభము నాన్న? నీ పేరు సాగర్. ఏంటి? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఏం నీకు శుభము అని అంటే ఏంటి? ప్రభువు నీకు తోడై ఉన్నాడు. సీఎం గారు నాకు తోడై ఉన్నాడు అనుకో, నేను ఎలా నడుస్తాను బజార్లో? మామూలుగా ఉండదు మరి సీను. పిఎం మోడీ గారే నాతో నిలిస్తే, బాబోయ్, 100 కార్లు ముందు, 100 కార్లు వెనక, ఫుల్ సెక్యూరిటీ, గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు. ప్రభువు నీకు తోడై, వీళ్ళను సృష్టించిన జగద్రక్షకుడే మనకు తోడై ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. ఏంటి అని అంటే నాన్న, నీకు భూములు, ఇళ్ళు, నీవు అనుకున్న కోరికలు నెరవేర్చబడకపోవచ్చు. కష్టాలే కడలివలే ఉప్పెనలై నీ మీద పడవచ్చు గాక, నీ తల వెంట్రుకల్లో ఒకటైన నేల రాలదు. హల్లెలూయా అంటలేరు నాన్న. ఎందుకంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఎట్లా తోడై ఉన్నాడు? ఏం విషయంలో తోడై ఉన్నాడు? ఆమె గర్భంలో పడగానే ఆమెను చేసుకోబోయే భర్త అయిన యోసేపు తెలిసింది మాట. సత్యం చెప్పులేసుకోకముందే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందట. సత్యం ఇంకా చెప్పులేసుకుంటుంటుంది, నేను చెప్పాలి ఈ విషయాన్ని అని. కానీ అబద్ధము ఊరంతా ఎప్పుడో పోయింది. వార్త యోసేపు చెవిలో పడింది. మదన పడిపోతూ ఉన్నాడు. ఏం చేయాలో అర్థం అవడం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి. ఆయనకు హక్కు ఉంది. ధర్మశాస్త్రము చెబుతూ ఉంది, చంపండిరా. లేఖనం చెబుతూ ఉంది, లేఖనాలు ఉన్నది ఉన్నట్టు చేయాలి. ఏం మాట్లాడుతున్నారు?
అనొచ్చుగాక. కానీ అంతరంగములో మరో లేఖనాన్ని దేవుడు రాశాడు. ఆమెను విడనాడ నొల్లక, ఆ రహస్యముగా ఆమెను విడనాడాలి అనుకున్నాడు. బహిరంగంగా ధర్మశాస్త్రము ప్రకారం ఆమెను కొట్టి చంపక, చెప్పండి నాన్న, రహస్యంగా. ఆ యోసేపు నీతిమంతుడు గనుక పడుకున్నాడు. తెల్లవారే ఏమంటారండి ముస్లింలు, ఏమంటారు ఒక్కసారి విడాకులకు? తలాక్, 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 తలాక్ అని 3 సార్లు అంటే విడాకులు. మరి యూదులు విడాకులు ఇవ్వాలి అని అనుకున్నాడు. ఇక తిరుగులేదు. పురుషునికి బలం ఎక్కువ. ఆ రోజుల్లో స్త్రీలకు కోర్టులో సాక్ష్యం చెప్పే అధికారం లేదు. స్త్రీలకు పెద్ద విలువ లేదు. విడనాడాలి అనుకొని నిదురించాడు. కానీ మరియకు తోడై ఉన్న దేవుడు యోసేపు కూడా తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిందలలో, హింసలలో ప్రభువును నీవు చూపించాలి అనుకున్నప్పుడు కష్టాలంతా పట్టిందల్లా బంగారమే కాదు, మహాశ్రమలకు గుండా ప్రయాణించవలసి వచ్చు. కానీ నీ తల వెంట్రుకల్లో ఒకటైన నేల రాలదు, నీకు హాని జరగదు. చట్ట ప్రకారం హాని చేయొచ్చు కదా. చట్టాలు దేవుని చేతిలో ఉన్నవి, శాసనాలు దేవుని చేతిలో ఉన్నవి. ఆయన శాసనాలను మించి కార్యాలు చేయగలిగిన దేవుడు. యోసేపును నిదురించనీయలేదు. యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భవతి అయినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అబ్బా, నిన్ను కాపాడాలనుకున్న దేవుడు నిన్ను సందేహిస్తున్న వారితో కూడా మాట్లాడగలడు. నీలో ప్రవచనం నెరవేరేంత వరకు, నీలో ప్రభువు కనబడేంత వరకు, నీలో సత్యము బయటికి వచ్చేంత వరకు, నీవు దేవుని కొరకు సాధనంగా నిలువబడుతున్నంతసేపు నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దావీదు కుమారుడవైన యోసేపు, నీవు దావీదు కుమారునివి. చిన్న చిన్న విషయాలకు నీవు కృంగిపోవద్దు. తెలియనంత మాత్రాన సత్యము సత్యము కాకపోదు. దాగి ఉన్నంత మాత్రాన అది అబద్ధం కాదు. చాలా విషయాలు మనకు తెలియవు, దాగి ఉన్నవి. అయినా కూడా అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. యోసేపు యొక్క నీతి చాలలే. యోసేపు ఎవరటండి? చెప్పరేంటి నాన్న? నీతిమంతుడు. చెప్పండి నాన్న, యోసేపు ఎవరు? నీతిమంతుడే. కానీ దేవుడు చేస్తున్న కార్యాల్ని చూడడానికి యోసేపు యొక్క నీతి భక్తి చాలలేదు కదా నాన్న. గనుక చాలు. నేను నీతిమంతులు లోకంలో ఉండవచ్చుగాక, మనకంటే క్రైస్తవ బిడ్డల కంటే, దేవుని ప్రజల కంటే నీతిమంతులు ఎందరో ఉన్నారు. తడి మడి, పూజ పునస్కారం, ఇలాంటి నీతి మాటలు, ఈ నీతి ప్రవర్తనలు, చీమల పుట్టలో పాలు, పాల పుట్టలో చీమలు, నాకు చెప్పడం రావడం లేదు, ఎన్నెన్నో సంస్కారాలు, ఆహారం, భోజనం ఎన్నో చేయొచ్చుగాక. కానీ దేవుడు మన గుండెలో చేస్తున్న కార్యం, దేవుడు సృష్టిలో చేస్తున్న కార్యం, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేస్తున్న రక్షణ కార్యం వాళ్ళ నీతికి తెలియదు. తెలియనంత మాత్రాన మనల్ని చంపాలని అనుకోవచ్చు, శాసనాలను మార్చాలని అనుకోవచ్చు గాక. కానీ ప్రభువు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుకుంటుంది ఇప్పుడు దేశము? క్రైస్తవులను ఎలాగైనా చంపాలి. రేపు మార్చి 1st వీక్లో ఛత్తీస్గఢ్లో 3 లక్షల మంది 2 లక్షల మంది బయలుదేరి క్రైస్తవ సంఘాలను, గుడులను కూల్చివేయాలనుకుంటుంది. ఏమో ఏం జరుగుద్దో తెలియదు.
కానీ ప్రభువు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కూల్చివేసిన వారే తిరిగి కట్టించగలరు, కూల్చకుండా కాపాడగలడు, కూల్చిన తిరిగి కట్టించగలడు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం యేసు నామం ఉండాల్సిందే భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. విమానంలో వెళ్తూ ఒక సేవకుడు పక్కన కూర్చున్న బిజినెస్ మ్యాన్ కాలు షూ పెట్టి కూర్చొని కాలు ఒప్పుతున్నాడు. ఈయనకు తగులుతూ ఉంది. దైవజనుడు బైబిల్ చదువుతూ ఉన్నాడు. వానికి చులకనైపోయి షూ పెట్టి ఇట్లా కాలు కదుపుతూ ఉన్నాడు. నువ్వేం చేస్తుంటావు? పాస్టర్ గారినండి. కాలు ఒప్పుతూ మాట్లాడుతున్నాడు. అలాగా? ఎంత సంపాదించావు? ఏం లేదండి. అట్లాగా? ప్రభువు మీకు తోడై ఉన్నాడేమో. ఏం తోడు? చూడు, నాకు ఎన్ని పేపర్ మిల్స్ ఉన్నవి, ఎన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నవి. నేనంటే ఏంటి? మంచిది, చాలా జాగ్రత్త, సంపాదించడం నేర్చుకోండియా, ఏం దైవజనులు మీరు అని అంటూ ఉన్నాడు. అంతలోపల ప్లేను కొంచెం ఊగడం ప్రారంభించింది. అందరూ బెల్టులు సరిగా పెట్టుకోండి, ఏదైనా జరగవచ్చు అంటే అందరికంటే హడావుడి అవుతున్నాడు, కలవరపడుతున్నాడు. ఏమైపోయింది? ఇక పని అయిపోయింది. అందరూ ప్లేన్లో కలవరపడుతున్నాడు. దైవజనుడు ఎంతో నిశ్చయంగా ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చేయితో ఇట్లా అంటూ, నీకు చింత లేదా? ఏం పాస్తారు నువ్వు? ఏం అలాగ నెమ్మదిగా ఉన్నావు? మేమంతా కూడా కలవరపడుతుంటే ప్రభువు నాకు తోడై ఉన్నాడండి. ఈ ప్లేన్ పడిపోయినా, నా ఊపిరే పోయినా, నన్ను తన రాజ్యంలోకి, మరణము లేని రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి దూతలు రెడీగా ఉన్నారండి. దేవుడు నీకు ఆ నిశ్చయత ఉందా? కొంచెం చెప్పు. ప్లేన్ అంతా ఊగిపోతుంది, ఇక పడడానికి సిద్ధంగా ఉంది. అయినా నా దేవుడు కాపాడగలడని నేను నమ్ముతున్నాను. ఆ దైవజనుడు ప్రార్థన చేయగానే మళ్ళీ యథాస్థితికి ప్లేన్ వచ్చింది. ఆ పక్కనున్నవాడు ఆ కాలును దింపి దైవజనుడిని క్షమాపణ కోరాడు. డబ్బులు, బంగారం, ఆస్తులున్న నాకు ఇంత కలవరం, ఏమి లేని నీకు వీటిని మించిన శాంతి, సమాధానాలు ప్రభువు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనకు ఏం పెద్దగా లేకపోవచ్చు కాక, లోకరీతిగా మనకు పెద్ద పలుకుబడి, పెద్ద విషయాలు, పెద్ద గౌరవము, లోకం మనకంటే లోకంలో ఉన్న వాళ్ళు ధనికులుగా ఉన్నారు, మనకంటే అందగత్తలు, అందగాళ్ళు, మనకంటే విజ్ఞానవంతులు ఉన్నారు. కానీ మనకున్నది ఏంటంటే ప్రభువు మనకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టడం లేదు నాన్న. హల్లెలూయా. యోసేపు యొక్క నీతికి తోడుగా ఉన్నాడు. దేవుడు దర్శించిన చోట మనుషులు నిద్రించలేరు. యోసేపు నిద్ర మేల్కొని తన భార్య అయిన మరియను ప్రభువు చెప్పినట్టుగా చేర్చుకున్నాడు. నిన్ను విడనాడాలి, నిన్ను తృణీకరించాలి, నిన్ను వెలివేయాలి అనుకున్న వాళ్ళే నిన్ను చేర్చుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. మరి హేరోదు ఖడ్గాన్ని విసిరాడు. అసలు ఈ బాటలో సుఖప్రయాణం ఉందా? గాడిద మీద గర్భవతిని తీసుకొని యోసేపు ప్రయాణం చేశాడు నజరేతు నుండి బెత్లెహేము వరకు. ఎంత కష్టము! నిండు చూలాలు, స్థలము లేదు, సత్రములో స్థలం లేదు, పశువుల తొట్టిలో స్థలము, అసలు ప్రసవం జరగకూడదు, తల్లి బిడ్డ చచ్చిపోవాలి. కానీ ప్రభువు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే దేవుడు మనతో కూడా ఉన్నాడు. పుట్టినప్పుడు హేరోదు ఖడ్గాన్ని విసిరితే విసిరొచ్చుగాక, 2 ఏళ్లలోపు ఉన్న బెత్లెహేములో ఉన్నవాళ్ళు చనిపోయి పోతే పోవచ్చు గాక. మరి అందరు చచ్చిపోయిన తర్వాత ప్రభు ఒక్కడే, ఈ పిల్లోడు దక్కితే సరిపోతుందా? చెప్పరేంటండి?
అంటే యేసుప్రభు బిడ్డలు బాగుండి వీళ్ళంతా చనిపోవచ్చునా? యేసుప్రభువే ఒక్క బ్రతికి వీళ్ళందరూ చనిపోతే బాగుంటుందా? లేదు లేదు. ఆయన దొరకలేదు, ఆయన బ్రతికాడు గనుక చనిపోయిన ఈ బిడ్డలందరినీ బ్రతికించగలడు. హల్లెలూయా. మళ్ళీ తిరిగి లేపగలడు. గనుక ప్రభువు తోడై ఉండగా రాజులే ఎదురొచ్చి నిలిచిన, ఈ భూమే ఈ విశ్వమే తన ప్రతాపాన్ని కనపరిచిన ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరి ఇంత ప్రళయంలో ఏం జరిగింది? మరి ఏ రోజు ఖడ్గాన్ని విసురుతుంటే ఆపొచ్చు కదా? లేదు, ఒక ప్రవచనాన్ని నెరవేర్చాడు దేవుడు. రామాలో అంగలార్పు వినబడెను, రాహేలు తన పిల్లలు లేనందున వారి విషయమై ఓదార్పు పొందనొల్లక ఉండెను. దుష్టుల ద్వారా కూడా తన ప్రవచనాలను నెరవేర్చుకునే దేవుడు మన దేవుడు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని మనం అలసిపోవద్దు, ఆశ్చర్యపడవద్దు. దేవుడు ఏదో ప్రవచనాలను నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు తన కార్యాల్ని ఈ రీతిగా కొనసాగిస్తున్నాడు. ఎడతెగక ప్రార్థనలో మీరు ఉండాలి. కానుకలలో ఎందరు ఇక్కడ దశమ భాగం ఎందరు ఇస్తున్నారు నాన్న? చేతులెత్తండి. దశమ భాగం. దశమ భాగం అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇవ్వడం సులభమే. కానీ 1 లక్ష నెలకు సంపాదిస్తే 10,000 ఇస్తున్నారా? ఇస్తున్నావునా? నువ్వు లక్షనా నీకు వచ్చేది? వచ్చిన దాంట్లో మరి దేవుని ప్రజలు ప్రభు మనకు తోడై ఉన్నాడు అనడానికి రుజువు మన సంపాదనలో మనం కనపరచాలి. హల్లెలూయా. దశమ భాగం దేవుని సొమ్ము, దేవుని సమయము, దేవునికి ఇవ్వవలసిన ప్రవర్తన, దేవునికి ఇవ్వవలసిన గడియలు ఆయనకి ఇవ్వాలి. అవి ఆయనకు చెందినవి, మనవి కాదు. ఇక్కడ ఇంకా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా? ఉన్నారా? నువ్వు చిన్నోడివి, వెరీ గుడ్. నిన్ను కూడా నేను అభినందిస్తున్నా. నీకు అన్నీ అర్థమవుతాయి. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీవు తర్వాత చూద్దాంలే, పెళ్ళయ్యే ముందు పెళ్ళైన తర్వాత అనుకోకండి. ఎందుకంటే జీవితము అనిశ్చయం, కాలం చాలా చిన్నది, ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. ప్రభు మనకిచ్చిన గడియల్లోనే ఆయన తోడును మనము అంగీకరించాలి. ఎస్, ప్రభు నాకు కావాలి, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కుమారుడు నేను ఆయనతో నడవాలి. కనుక ఒక మాట వినబడుతుంది, నేను ముగిస్తాను. ఒక మాట వినబడుతుంది, అదేంటి అని అంటే, లేచి తిరిగి వెళ్ళండి, ఐగుప్తులో నుండి నజరేతుకు తిరిగి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? అక్కడ వాడు పరిపాలిస్తున్నాడు కదా, రాజు పరిపాలిస్తున్నాడు కదా. చాలాసార్లు మనల్ని భయపెట్టే వాటిని మనము భయపెట్టవలసి ఉంది. మనం భయపెట్టే వాటినే మనం ఎదుర్కోవలసి ఉంది. దేవుని పిల్లలుగా మనల్ని భయపెట్టే పరిస్థితుల ఎద్దకు మనము కదిలి వెళ్ళాలి. ఎందుకు అంటే అవి మటుమాయమైపోయినవి. హల్లెలూయా. హేరోదు ఇక లేడు, శిశువును చంపజూచిన వారు చనిపోయిరి. వాని సమాధి మీద అలాగ రాసి ఉండొచ్చు, శిశువును చంపజూచిన వారు చనిపోయిరి. కనుక ప్రభువు మనకు తోడుగా ఉన్నప్పుడు అందరు మిత్రులు అవ్వరు, అందరూ నిన్ను మెచ్చుకోరు. అబ్బా ఎంత చక్కగా గుడికి వెళ్తున్నారండి, మీరు ఎంత మంచి వాళ్ళు అనరు. అవమానాలు, ఎగతాళి, ఇరుకులు, ఇబ్బందులు. కానీ ప్రభువు నీకు తోడై ఉన్నాడని మర్చిపోకు. నీ సొంత వాళ్ళే నిన్ను అపార్థం చేసుకోవచ్చుగాక. నీతికి నిందలు ఎక్కువ, అవినీతికే కాదు, నీతికి నిందలు ఎక్కువన్నవి. కానీ ప్రభువు మనకు తోడై ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకొని మీరు స్థిరులను కదలని వారునై. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనంలో ఏముంది నాన్న? చదవండి దయచేసి, అది నేను ముగిస్తాను. ఏముంది చదవండి నాన్న. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం ఆఖరి వచనం.
ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి లేదా చెప్పరేంటి, చదవండి. స్థిరులను ఏంటండి? మీరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారంటే ఎంత మంచి బిడ్డ, నేను కొనసాగించు అనదు లోకం. ఉపవాస ప్రార్థన అంత సోదలు. నిన్ను నిరాశపరిచే శక్తులు చాలా ఉన్నవి లోకంలో. మంచి బాటలో ఉన్న వారికి మెప్పుల కంటే కష్టాలు ఎక్కువగా ఉన్నవి, అవమానాలు ఎక్కువ ఉండవచ్చు. కానీ అంతరంగములో ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఒక రోజున ఆమెను ఏమంటున్నాం మనం ఇప్పుడు? కన్య మరియ పోయి తల్లి మరియ అంటున్నాం. అబ్బా, లోకమంతా శ్లాఘిస్తూ ఉన్నది కనుక అప్పుడే నువ్వు భక్తిగా ఉంటే నిన్ను అప్పుడే సంఘము దైవజనులు మెచ్చుకోకపోవచ్చు గాక. కానీ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునయుండి ప్రభువు యొక్క కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎలాగుండాలి మీ ఆసక్తి? ఎప్పటికీ ఫ్రెష్గా ఉండాలి. నీ మొదటి ప్రేమను వదిలితివి అన్నట్టుగా ఉండొద్దు. కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మా ఏంటి తినడం ఏంటిరా, 12-1 గంట అవుతుందంటే ఆయన రావాలి. భర్త కొరకు ఎంత ఎదురు చూస్తుంది, ఎంత ప్రేమ. అదే 15-20 ఏళ్ళు అయిన తర్వాత అడుగుదాం. ఆయన కొంచెం ముందుకు వచ్చాడు అనుకో, 6 గంటలకే. ఎందుకు వచ్చాడట సచ్చినోడు, ఇప్పుడే ఏమైందట, తర్వాత రావచ్చు కదా. ప్రేమలు తగ్గిపోయి మనసులు కలతబడే లోకంలో మనం ఉన్నాం. కానీ ప్రభువు కార్యాభివృద్ధి అందు మీరు కదలని వారు స్థిరులై ఉండాలి. మనిషి ప్రేమ పలచబడవచ్చు, కానీ దేవుని ప్రేమ మరింత అంతకంతకు వర్ధిల్లాలి. ప్రభువు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం, ఆ తర్వాత పాడతాను. మైటీ ఫాదర్, ప్రభువా మీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏముంది మీలో, ఏముంది మీకు? లోకము ప్రశ్నించవచ్చు, లోకానికి మాకంటే ఎక్కువగా ఆధిక్యతలు భక్తి ఉంటే ఉండవచ్చుగాక, జ్ఞానం ఉంటే ఉండవచ్చుగాక, నీతిమంతులై ఉంటే ఉండవచ్చుగాక. కానీ నీ రక్తపు చాటుకు మేము వచ్చాం, నీ రక్తంలో మేము కడగబడ్డాం. ఎవరికి లేని ఆధిక్యత మాకిచ్చారు. ప్రభువు మాకు తోడై ఉన్నాడు. మృత్యుంజయుడైన దేవుడు మాతో ఉన్నాడు. మీకు వందనాలు. నీ బిడ్డలు కదలని వారు స్థిరులుగా ఉండాలి. ప్రతి చిన్న చిరుగాలికి కదిలిపోవడానికి వీల్లేదు. ప్రార్థనలో స్థిరులుగా, కానుకల్లో స్థిరులుగా, మందిరానికి వచ్చుటలో స్థిరులుగా, నీతి పనులు నీ కొరకు సాక్ష్యమిచ్చటలో స్థిరులుగా ఉండాలి. బిడ్డలను, ఈ సంఘమును, దైవజనురాల్ని మీరు దీవించండి. మాతో ఉన్న దైవజనుని బట్టి వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.